హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పెసర గుగ్గీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. హెల్దీ రెసిపీ అండి. బరువు తగ్గాలి అనుకునే వారికి మంచి డైట్ రెసిపీ అండి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్లో అయినా తీసుకోవచ్చు. రుచితో పాటు మంచి బలమైన ఫుడ్ అండి. ఈ పెసర గుగ్గీలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసిద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి 1 కప్పు పెసర్లను వేసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసి మరలా పెసరపప్పు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని 7 లేదా 8 గంటలు నానబెట్టుకోవాలి. లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే నైట్ అంతా నానబెట్టుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్లా చేసుకోవాలి అంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. 7 లేదా 8 గంటలు నానితే సరిపోతుంది. 8 గంటల తర్వాత చూడండి, పెసలు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి ఈ పెసరపప్పుని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కుక్కర్లో వద్దు అనుకుంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవచ్చు. కుక్కర్లో త్వరగా ఉడుకుతాయి. చిన్న గ్లాస్ వాటరు, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పెసలని 8 గంటలు నానబెట్టుకున్నాం కాబట్టి 1 విజిల్కి ఉడుకుతాయి. కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తే చూడండి, పెసలు చక్కగా ఉడికిపోయాయి. వీటిని స్ట్రైనర్లోకి తీసుకొని నీళ్ళని సపరేట్ చేసుకోవాలి. ఈ బౌల్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని 2 నిమిషాలు వేయించుకున్నాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి. ఇష్టమైతే ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పెసలను వేసుకోవాలి. పెసలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని కొద్దిగా వేసుకోవాలి. ఈ పెసలన్నీ పోపులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇందులో మసాలాలు ఏమీ వేసుకోరండి, ఇలానే తినేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆపేసి ఇష్టమైతే ఇందులో 1 అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అంతా కలిసేలా కలుపుకొని వేడివేడిగా ప్లేట్స్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా పెసర గుగ్గీలు రెడీ అయిపోయాయి. పెసలు ముందుగా నానబెట్టి ఉంచుకుంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా త్వరగా చేసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ అండి. ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ హెల్దీ అండ్ టేస్టీ పెసర గుగ్గీలని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.